తిరుపతిలో ఏర్పాటు చేసిన అమరావతి ఛాంపియన్షిప్ పోటీలను మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడుదాం ఆంధ్రపై విచారణ పూర్తయిందని, త్వరలోనే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. టీడీపీ దేశంలోనే క్రమశిక్షణ కలిగిన పార్టీ అని, ఎవరు తప్పు చేసినా పారదర్శకంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పార్టీ అధిష్టానానికి అందరూ సమానమేనని, ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదని వ్యాఖ్యానించారు. పిచ్చోళ్ళు ఉండేది ఇక్కడ మేము ఏం తీసుకునేది తీసే ట్యాంక్ వచ్చిన సార్. ఓకే సార్. ఫస్ట్ స్టేట్ లెవెల్ అమరావతి ఛాంపియన్షిప్ తిరుపతిలో లాంచ్ కావడం చాలా ఆనందంగా ఉంది. మీకు అందరూ తెలిసి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఫస్ట్ ఏ స్పోర్ట్ అయినా మంచిగా పాజిటివ్ గా సక్సెస్ అయిందంటే ఫస్ట్ తిరుపతి నుంచి స్టార్ట్ అయింది. అది ఇంతకుముందు మన గిరీష గారు తిరుపతి కమిషన్ ఉన్నప్పుడు ఫస్ట్ మనం స్టేట్ లో ఎవరికి ఏ విధంగా చిత్తూరు క్రికెట్ లీగ్ అనేసి ఇదే తిరుపతిలో ఇదే గ్రౌండ్ లో లాంచ్ చేసి అత్యంత భారీగా రూరల్ ఉన్నటువంటి టాలెంట్ విద్యార్థులందరినీ కూడా వాళ్ళని ఫైట్ తీసుకొని వచ్చి ఫస్ట్ 6 టీమ్స్ సెలెక్ట్ చేసి ఐపీఎల్ ఏ విధంగా జరగదో దానికి మించి ఇక్కడ కూడా తగ్గకుండా జరిగే విధంగా చిత్తూరు క్రికెట్ లీగ్ చేసి ఈ రోజు ఆ ప్లేయర్సే ఏపీఎల్ అందరూ కూడా ఆడే విధంగా ఈ రోజు చేశారు. దాంట్లో వన్ ఆఫ్ ద మెయిన్ పర్సన్ ఆ రోజు మన గిరీష్ సార్ కూడా ఉన్నారు దాంట్లో. సో కాబట్టి మీకు అందరూ తెలిసి ఈ రోజు స్పోర్ట్స్ అంటే తిరుపతి జిల్లా మీరందరూ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం మొట్టమొదటి స్థానం ఉండాలని చెప్పేసి స్పోర్ట్స్ లో మీరు కోరుకుంటాను. మొదటి స్థానంలో ఉండాలని చెప్పి నిరంతరం స్పోర్ట్స్ మినిస్టర్ గా బాధ్యతలు తీసుకున్న నాటి నుండి శ్రమిస్తూ ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి సహకారంతో ఈరోజు స్పోర్ట్స్ అన్ని డిపార్ట్మెంట్లకి మొదటి డిపార్ట్మెంట్ గా ఉంటూ ఈ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ గా మార్చాలని నేను స్టాఫ్ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి అదేవిధంగా క్రీడాకారులను ప్రోత్సహించడానికి స్టేట్ ఛాంపియన్షిప్ కప్ ఇనాగరేషన్ రావడం చాలా ఆనందంగా ఉంది. నన్ను ఇక్కడ ఆహ్వానించినందుకు శాప్ వారికి అలాగే స్పోర్ట్స్ అథారిటీ అందరికీ థ్యాంక్ యూ. సో స్పోర్ట్స్ చాలా ఇంపార్టెంట్. మీరందరూ ఇలాంటి ఒక మీట్లో పాల్గొన్నందుకు మీ అందరికీ ఫస్ట్ కృతజ్ఞతలు. ఎందుకంటే మా ఫాదర్ ఆల్ ఇండియా కబడ్డీ చైర్మన్గా చేశారు. సో ఆయనకి చాలా ఇంట్రెస్ట్ స్పోర్ట్స్ మీద. అలాగే పెద్దనాన్న గారు ఎప్పుడు స్పోర్ట్స్ అనే దానికి ఒక పెద్ద పీట వేస్తారు. అంతకుముందు ఆఫ్రో ఏషియన్ గేమ్స్ కానీ అలా ఎన్నో కార్యక్రమాలు చేశారు. సో మీకు ఇది ఒక మంచి అవకాశం. ఈ శాప్ తరఫున రవి కానీ స్పోర్ట్స్ మినిస్టర్ గారు కానీ అన్నీ ఈ స్పోర్ట్స్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. సో మీ అందరికీ ఒక మంచి అవకాశం ఈ కాంపిటీషన్స్లో పాల్గొనడం. ఫ్యూచర్లో మీరే ఈ దేశానికి కూడా మెడల్స్ తీసుకురావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. అండ్ విష్ యూ ఆల్ గుడ్ లక్.